నమస్తే. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు అందరూ అనుకున్నట్లుగా పోటాపోటీ ఉంటుందని లేదా ఎడ్జ్లో రావచ్చు అని ఇట్లా 2-3 రకాల చర్చలు జరిగినాయి. కానీ ఒక పరంపరగా కొనసాగుతూ వస్తున్న వరుస విజయాలకు బ్రేక్ పడింది. 70ల నుంచి మమతా బెనర్జీ శకం ప్రారంభమయ్యేంత వరకు వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టులది. కాంగ్రెసు, కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. మమతా బెనర్జీ ఆమెకున్న చొరవ, ఫెరోషియస్నెస్ ఆమెను తిరుగులేని నాయకురాలుగా వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో నిలబెట్టగలిగినాయి. ఆనాడు ఆమె విపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాలను ముప్పు తిప్పలు పెట్టి నిలబడగలిగినారు. కమ్యూనిస్టు పార్టీల కంచుకోటను బద్దలు కొట్టి తృణమూల్ కాంగ్రెస్ జెండాను ఎగరవేయడం ఇదంతా చరిత్ర. వరుసగా ఆమె విజయ పరంపరకు ఈసారి ఫుల్ స్టాప్. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమికి, బీజేపీ గెలుపుకు కొన్ని కారణాలు కనబడుతున్నాయి. అంటే మీడియాలో వస్తున్న విశ్లేషణలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు, ప్రజల ఆలోచన, బీజేపీ ఏకపక్ష విజయం అనుకోవచ్చు. వీటి కారణాలు కొంత లోతులోకి వెళ్ళి చూస్తే కనుక బెంగాల్ మళ్ళీ గెలుస్తుంది, బీజేపీ గెలిస్తే మన ఆహారపు అలవాట్లపైన ఆ ఆహారపు అలవాట్లను మారుస్తారు, మా మట్టి మనీష్, ఇట్లా భావోద్వేగపూరితంగా ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ మమతా బెనర్జీ బహుశా ఓటర్లు ఆ విషయాల గురించి పట్టించుకోలేదు. రెండవది, అక్కడ మహిళా ఓటర్లు మమతా బెనర్జీ విషయంలో సానుకూలంగా లేరు అని అర్థమైంది. ఇందుకు ఆర్జీకర్, సందేశ్ ఖాళీ ఘటనలు, ఇందులో ఆర్జీకర్ ఘటనలో ఉన్న బాధితురాల తల్లి ఎన్నికల్లో పోటీ చేయడము, దాంతోపాటుగా ఈసారి మార్పు బీజేపీ మార్పు కోసం ఓటేయాలని బీజేపీ చెప్పింది. ఆ మార్పుకు అనుగుణంగానే ప్రజల ఆలోచన ఉన్నట్లు ఈ వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటుగా బతుకుదెరువు కోసం దేశవ్యాప్తంగా వలస వెళ్తున్న కార్మికులలో వెస్ట్ బెంగాల్ బహుశా 1-2 స్థానంలో ఉన్నది. ఒకటి బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా. ఈ ప్రాంతాల నుంచి మొత్తం దేశవ్యాప్తంగా వలసలు వెళ్తున్నారు. వాళ్ళు నాట్లేసే పని మొదలుకుంటే కనుక, ప్లంబింగ్ పనులు మొదలుకుంటే, అసంఘటిత రంగంలో కొన్ని లక్షల మంది కార్మికులు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నారు. ప్రధానంగా బెంగాల్ నుంచి ఎక్కువ ఉన్నారు. ఈ బెంగాల్ నుంచి వచ్చిన లక్షలాది మంది ఓటర్లు ఓటరు జాబితాలో పేరు ఉండవలసిందే, లేకుంటే ఇబ్బందులు వస్తాయనే ఒక భావనతో మునిపెన్నడూ లేని విధంగా వలస వెళ్ళిన ఓటర్లంతా తిరిగి తమ సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అందుకే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది వెస్ట్ బెంగాల్లో. దీంతో పాటుగా 91 లక్షల మందిని సర్వే అనంతరము ఓటర్ జాబితా నుంచి పేర్లు తొలగించబడినాయి అనే ఒక చర్చ కూడా జరిగింది. దీంతో పాటుగా ఈ ఎన్ఆర్సీ, యూసీసీ, వీటి కారణంగా ముస్లిం ఓటర్లలో కొంత విభజన వచ్చిందని ఒక చర్చ కూడా ఉన్నది. ఇందులో మాల్దా, ఉత్తర్ దినాజ్పూర్, ముషీరాబాద్ ఈ ప్రాంతాలలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఓట్ల విభజన కారణంగా బీజేపీకి బలంగా ఉపయోగపడింది అనేది. మట్వా సామాజిక వర్గం దగ్గర 17 నుంచి పైన ఉంటారు వాళ్ళు. ఈ సామాజిక వర్గం ఏకపక్షంగా బీజేపీకి మద్దతునివ్వడం వలన కూడా అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకోగలిగింది. మరొక అంశం, బెంగాల్ రాజకీయాలలో కాంగ్రెసు, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ ఈ ముగ్గురు ఒక మూస ప్రచార ధోరణి అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ కొంత అడ్వాన్స్గా కమ్యూనిస్టులకు అడ్వాన్స్గా మమతా బెనర్జీ, వీరికంటే అడ్వాన్స్గా ఉన్నది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ పదే బెంగాల్కి వెళ్ళడం, బెంగాల్ ప్రజలతో ఆయన మమేకమైన తీరు, స్టార్ క్యాంపెయిన్ల సంఖ్య పెంచడము, బెంగాల్లో భావోద్వేగ అంశాలు మమతా బెనర్జీ కంటే ఎక్కువగా వీరు మాట్లాడము, ఈసారి మార్పు రావాల్సిందే బెంగాల్లో అని పదే చెప్పడం చాలా బలంగా పనిచేసింది. వీటితో పాటుగా మన ఉత్తరప్రదేశ్లోను, మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రలోను వివిధ రాష్ట్రాలలో బీజేపీ ప్రయోగించిన అస్త్రాన్నే అక్కడ ప్రయోగించింది. సామాజిక వర్గాల వారీగా, విద్యావర్గాల వారీగా, ఏ చట్టసభల్లోకి రాని వారెవరు, ఏ నియోజకవర్గంలో భావోద్వేగం ఎక్కడ ఏం పని చేస్తున్నదో ఇవన్నీ
క్షేత్రస్థాయిలో అధ్యయనం చాలా బలంగా చేయడం. వీటితో పాటు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వారు కూడా బీజేపీలో జాయిన్ అయినట్లు వార్తలు వచ్చినాయి. అంటే బెంగాల్లో గ్రామ స్థాయి వరకు బీజేపీ వెళ్ళగలిగింది. అక్కడ జరిగిన ప్రతి ఘటనను ఓటుగా మలుచుకునే ప్రయత్నం ఎఫెక్టివ్గా చేయగలిగింది భారతీయ జనతా పార్టీ. అందుకే వాళ్ళు గెలవగలిగినరు. ఈ మమతా బెనర్జీ సాదాసీదాగా మాట్లాడము, పాత సంప్రదాయాన్ని కొనసాగించడము, స్టార్ క్యాంపెయినర్గా తానే అనుకోవడము, ఆ ప్రచారాన్ని పాత దూరంలో కొనసాగించడము, వీటి కారణంగా కూడా బహుశా మమతా బెనర్జీ అనుకున్న స్థాయిలో తన పనితీరును కనబరచలేకపోయారు. ఓట్లను సీట్లను అనుకున్న మేరకు సంపాదించలేకపోయారు. ఇవన్నీ వీటితో పాటుగా పోయిన లోక్సభ ఎన్నికల సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ దగ్గర 70-80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన ప్రాబల్యాన్ని చాటుకున్నది. అంటే ఆ మేరకు లోక్సభ స్థానాలు గెలుచుకోగలిగింది. అప్పుడే కనుక అప్పటి నుంచే మమతా బెనర్జీ క్షేత్రస్థాయిలో అంశాలను పరిశీలన చేసి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేదో తెలియదు మనకు. బీజేపీ ఏ రాష్ట్రం మీద దృష్టి పెడుతూ ఆ రాష్ట్రం మీద గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి వారి పనితీరు ఉంటుందన్నమాట. వెస్ట్ బెంగాల్లో అదే ప్రయోగం బీజేపీ చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం, భారతదేశ రాజకీయాలలో 1952 సాధారణ ఎన్నికల నుండి మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉండేది. వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్కు తిరుగులేదు అనేది, వెస్ట్ బెంగాల్, త్రిపుర, కేరళ తిరుగులేదు అనే ఒక భావన ఉండేది. కానీ తృణమూల్ కాంగ్రెస్ కొత్త చరిత్రను బెంగాల్లో రాస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ అంతకు పూర్వం గెలిచిన వారందరినీ పూర్వపక్షం చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ రాగలిగింది. ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న దళితుల ఓట్లు చాలా బలంగా వచ్చినాయి, హిందూ ఓట్ల ఏకీకరణ చాలా బలంగా జరిగింది అని వెస్ట్ బెంగాల్ ఫలితం అర్థమవుతున్నది. రెండోది, ముస్లిం ఓట్ల మధ్య విభజన కూడా ఉండొచ్చు అనేది ఒక చర్చ కూడా ఉన్నది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ కనిపిస్తున్నది. అంటే 70 సంవత్సరాల తర్వాత, 76 ఏళ్ల తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్ ఎట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నదో 52 తర్వాత నుంచి 70ల 80ల వరకు, ఆ తర్వాత పరిస్థితి మారుతూ వచ్చింది. ప్రాంతీయ పార్టీలు బలపడుతూ వచ్చినాయి. ఇవాళ ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతూ ఉన్నాయి, జాతీయ పార్టీల బలం పెరుగుతున్నది. అందులో ప్రధానంగా బీజేపీ బలం పెరుగుతున్నది. వెస్ట్ బెంగాల్ లాంటి 294 అసెంబ్లీ స్థానాలున్న వెస్ట్ బెంగాల్, అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్, ఇలాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ఇవాళ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. అంటే వారి పనితీరు, సామాజిక వర్గాల గుర్తింపు, ప్రజలను మానసికంగా వారి వైపు తిప్పుకోవడం, ఇవన్నీ కూడా సరికొత్త స్ట్రాటజీలతో బీజేపీ వెళ్తున్నది. వెస్ట్ బెంగాల్ ఫలితమే అందుకు ఒక ఉదాహరణ. బహుశా వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఇక నుంచి ఎట్లా ఉంటాయో చూడాలి. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెసు, కమ్యూనిస్టులు, తృణమూల్ ఇదొక శకం ఉన్నది. ఇవాళ కొత్త శకం వెస్ట్ బెంగాల్లో ప్రారంభమైందని అనుకోవచ్చు. బీజేపీ నాయకులు మొదల నుంచి అంటూ ఉన్నారు, తప్పకుండా బెంగాల్లో గెలవబోతున్నామని. అయితే ఈ స్థాయి విజయం, ఇన్ని సీట్లు వస్తాయని బహుశా ఎవరి అంచనా లేదు. అంచనాకు మించిన విజయం అక్కడ బీజేపీ కనబడుతున్నది. థ్యాంక్ యూ.